సో నెక్స్ట్ మిథున రాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. మే 9, 2025 నుండి గురువు మారుతా ఉన్నాడు. జన్మంలోకి వస్తా ఉన్నాడు. శని అనుకూలంగా ఉన్నాడు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలు దొరుకుతాయి. అలాగే అన్ని డాక్యుమెంటేషన్లు అనుకూలంగా ఉంటాయి. వివాహము అనుకూలంగా ఉంటుంది. సంతానము అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి పదవులు, నామినేటెడ్ పదవులొస్తాయి. జనాల్లో వశీకరణం పెరుగుతుంది. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. అవార్డులు, రివార్డులు ఉంటాయి. ఈ సంవత్సరం నెగెటివ్స్ లేవు. రెమెడీస్ కూడా లేవు. గురుగారు ముఖ్యంగా ఈ వశీకరణ అనే మాట చెప్పారు. జన వశీకరణ. జన వశీకరణం అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడాన్ని జన వశీకరణ అంటారు. అంటే ఒక హీరో బయటికి రాగానే విపరీతంగా జనం వచ్చిర్రు అంటే దాని అర్థం ఏంటంటే జన వశీకరణ. సో ధన వశీకరణ అంటే డబ్బు రావడము. ఈ రెండింటిని వశీకరణ అంటాం.